జయ వీరభద్రకు సార్ నమో నమ. అక్కడ వచ్చి మళ్ళీ విజిలెన్స్ అధికారులు వస్తే వాళ్ళకి క్వశ్చన్లు చేస్తారు, ఏదేదో తమిళ్లో ప్రశ్నిస్తారు. చట్టాల గురించి స్వేచ్ఛ గురించి మీరు మాట్లాడతారు. దేవాలయాలు అంటే ఏం ఆట అయిపోయిందా? అందుకే అంతమంది భక్తులు వెయిటింగ్తో కూర్చొని స్వామి దర్శనం కావాలని చూస్తే వాళ్ళని వేయాలని చేస్తూ తెరుస్తున్నారని చెప్పి దాన్ని నొక్కుంటా గందరగోళం చేస్తారు. దేవుళ్ళు అంటే ఆట కదరా మీకు? ఇటువంటి వాళ్ళకి దేవశుద్ధి చేయాలన్న భక్తులు మీరందరూ ఊరికి తమాషా చూస్తుంటారు. మేము అన్ని స్వామి చూసుకోవాలి. స్వామికి ఏం జరుగుతుందో అపచారాలు అడ్డుకునికి లేదా? ఇంతకుముందు గత 5 ఏళ్ళలో చూసినాం. జగన్ గారి పాలనలో ఎంతమంది ఎన్ని రకాల బాధలు పడినారు చూసినాం. అన్నదాన ప్రసాదంలో లడ్డు క్వాలిటీలో కానీ రకరకాల రేట్లు పెంచడంలో ఎవరికి ఇది లేదు. ఆలోచన చేయాలన్నా మనము. మనకి ఇప్పుడు రామ మందిరం అయోధ్య ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ మన తిరుపతిలో మన స్వామికి ఎట్లా ముడుపులు వేస్తాము. ఉచిత దర్శనం కల్పిస్తే ఆయనకి వేసే ముడుపులు ఎక్కడ మొక్కలకేం తక్కువ ఉండదు. ఆయన ముడుపులు ఆయన అందుకుంటూనే ఉంటాడు. కానీ ప్రజలను పీడించి ఒక తిరుపతి కొండ పెద్ద గందరగోళం చేస్తున్నారు.